యెహోవా దేవుని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలామందికి సరైన అవగాహన లేకపోవడం ద్వారా ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఈరోజు తెలుసుకొనబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి మనము తెలుసుకోవడమే కాదు, ఈరోజు ఆయనను మనం అనుభవించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో యేసుక్రీస్తు ప్రభు అక్కడ శిష్యులతో అంటాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో అందరూ కలిసి చదువుదాం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను ఒక ఆదరణకర్త, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త తండ్రి అయిన దేవుడు మీ మీదకి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి రాంగ్ ఐడియా ఉంటుంది పరిశుద్ధాత్మ గురించి. ఆయన ఒక శక్తి ఏమో, ఒక పవర్ ఏమో, ఒక వెలుగేమో అని రాంగ్ ఐడియా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే అక్కడ రాయబడి ఉంటుంది 17వ వచనములో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. మనతో కూడా ఉండడానికి, మనలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి పంపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు ఈ సమయంలో, ఆయన మనతో ఉన్నాడు ఈ సమయంలో. ఒక వ్యక్తిలాగా, ఒక అదృశ్యమైన వ్యక్తిలాగా మనతో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే కేవలం అన్య భాషలే అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మలో ప్రయాణములో అన్య భాషలు ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్ అంతే. హల్లెలూయా. అది ఒక అడుగు మాత్రమే. కానీ ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు వచ్చావనుకో, లోతులోనికి వెళ్ళావనుకో, ఆ వ్యక్తితో నువ్వు ప్రయాణం చేయడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునితో మనము ప్రయాణం చేయాల. ఆ ఆదరణకర్త అయిన దేవునితో మనం ప్రయాణం చేయాలా. ఆయనతో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, ఆయన మన సర్వశక్తుడైన దేవుడు మన శరీరములో ఆయన నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుని మనం అనుభవిస్తాం మన శరీరంలో. ఆ గొప్ప దేవుని మనము చూస్తాం. ఎందుకంటే ఆయన శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తి మనతో మాట్లాడతాడు. ఆ పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనతో మాట్లాడతాడు, మనకు బోధిస్తాడు, మనకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. ఆయనను మనం అనుభవిస్తాం. ఆయన మనతోనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. అందుకని పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ప్రయాణము చేయగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ వ్యక్తి ఎప్పుడు నిజంగా నేను ఈ మందిరంలోనికి వచ్చేస్తాను, రోజు డోర్ వేసుకుంటేస్తాను, లోపలికి వస్తాను, ఆ పరిశుద్ధాత్మ దేవుని నేను అనుభవిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని గంటల తరబడి మందిరంలో ఒంటరిగా ఉంటాను, కానీ నాకు తెలుసు నాతో పాటు ఒక అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మతో ప్రయాణమును చేయగలిగితే నీ లైఫ్ అనేది థ్రిల్లింగ్గా ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ లేని ఎంజాయ్మెంట్, ఈ లోకంలో ఎక్కడ లేని సంతోషము నువ్వు పరిశుద్ధాత్మతో ప్రయాణము చేస్తే నువ్వు అనుభవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన లేకుంటే మనం బ్రతకలేం. పరిశుద్ధాత్మ దేవునితో ప్రయాణం చేసేవారు
ఆయన ఒక్క క్షణం లేకున్నా వారు బ్రతకలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వుగాన పొందుకొనగలిగితే, ఆయనతో ప్రయాణము చేయడానికి సిద్ధపడితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనను 24 hours నువ్వు అనుభూతి చెందుతూనే ఉంటావు. ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. ఆయన నీతో మాట్లాడతాడు. ఎన్నో విషయాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. నీ భవిష్యత్తును ఆయన నీకు తెలియజేస్తాడు. ఎవ్రీథింగ్ ఆయన నీకు తెలియజేస్తూ తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకుంటే బ్రతకలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను దేవునిలోనికి రాకముందు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు, కానీ ఎప్పుడైతే నేను కంప్లీట్గా దేవునికి నన్ను సమర్పించుకున్నానో ఆ రోజు నుంచి నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఒక ఫ్రెండ్గా కలిగి ఉంటే నీ జీవితం అనేది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే ఆ లైఫే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఆయనతో మనం నడవాల, ఆయనతో మనం మాట్లాడాలి, ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. వి వాంట్ టు ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కలిగి ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. ఆయనతో సహవాసం చేసేవారు ఎట్లుంటారంటే వారు మాట్లాడాలనుకున్నది వారు మాట్లాడలేరంతే. హల్లెలూయా. నువ్వు మాట్లాడాలనుకున్నది నువ్వు మాట్లాడలేవు. పరిశుద్ధాత్మతో గాన నువ్వు ప్రయాణము చేసే వ్యక్తివైతే నీ నోటి నుంచి ఒక్క అబద్ధం కూడా నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన మధ్యలో దేవుని ప్రసన్నత బలంగా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ప్రయాణము చేసే వ్యక్తివైతే నువ్వు చూడాలనుకున్న దృశ్యాలను నువ్వు చూడలేవు. ఆ సినిమాలు చూడలేవు, ఆ సీరియళ్ళు చూడలేవు. పరిశుద్ధాత్మతో ప్రయాణము చేస్తే అంతా ఆయన కంట్రోల్లోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రయాణము చేయని వారు ఎన్ని అబద్ధాలైనా చెప్పగలుగుతారు. పరిశుద్ధాత్మతో ప్రయాణము చేయని వారు సినిమాలు చూస్తారు, సీరియల్ చూడగలుగుతారు. కానీ పరిశుద్ధాత్మ దేవునితో ప్రయాణము చేసే వ్యక్తి ఒక్క అబద్ధం చెప్పాడు అనుకో, ఆ రాత్రంతా ఆ వ్యక్తికి నిద్ర ఉండదు. ఆ రాత్రంతా ఆ బాధను భరించలేడు. ఎందుకంటే తనతో పాటు ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మతో ప్రయాణం చేస్తే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఆయనతో ప్రయాణము చేయనంత వరకు నీ జీవితం అంతా అది వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా వ్యర్థమైన జీవితమే. పరిశుద్ధాత్మతో నేను కలిగి ఉన్న జీవితమే ఆశీర్వాదకరమైన జీవితం అని నువ్వు చెప్తావు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ప్రయాణము చేసే వ్యక్తివైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపము చేయనిడు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నీకు ఎప్పుడు ఏముంటుందంటే, ఎప్పుడు ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోదామా, ఎప్పుడు నేను ప్రార్థన చేద్దామా, ఎప్పుడు బైబిల్ చదువుదామా, ఆయనతో మాట్లాడదామా అని అదే దృష్టి కలిగి ఉంటావు. ఎల్లప్పుడూ ఆయనతో ప్రయాణం చేయాలి మనం అందరం. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది సిద్ధపడుతున్నారండి పరిశుద్ధాత్మ దేవుడితో ప్రయాణం చేయడానికి? నీ జీవితంలో నువ్వు మనిషి పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలోనే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఎన్నో ప్రయాణాలు చేస్తాడు. ఫ్రెండ్స్తో ప్రయాణం చేస్తాడు, తల్లిదండ్రులతో ప్రయాణం చేస్తాడు, ఎన్నో ప్రయాణాలు చేస్తాడు. ఈ అన్ని ప్రయాణాలన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు చేసే ప్రయాణము నీ జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో ప్రయాణం చేస్తే నీలో కోపం ఉండదు. ఎవరైనా ఒక వ్యక్తి నిన్ను తిట్టాడనుకో, ఎవరైనా ఒక వ్యక్తి నిన్ను దూషించారనుకో, ఎంత తిడుతున్నా నీ కోపం రాదు. వారి వైపు చూసి జస్ట్ స్మైల్ ఇస్తావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని యేసయ్యలాగా మార్చేస్తాడు అంతే. హల్లెలూయా. యేసయ్య ఏ విధంగా జీవించడం, ఆయన కొడుతూ ఉంటే, ఆయనని తిడుతూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా అనలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో నువ్వు ప్రయాణము చేసే వ్యక్తివైతే నీవు కూడా యేసయ్య ప్రేమను కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆయనతో ప్రయాణము చేయకపోతే ఒక చిన్న మాట అన్నా కూడా నీ బీపీ 200కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో ప్రయాణం చేస్తావో
అవతలి వ్యక్తి ఎంతగా నిన్ను దూషిస్తున్నా జస్ట్ స్మైల్ ఇస్తావు, ఆ స్మైల్తోనే ఆ వ్యక్తి మారిపోతాడు అంతే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్న అందరిలో ఆయన చాలా సున్నితమైన వ్యక్తి, వెరీ సెన్సిటివ్. హల్లెలూయా. చాలా సున్నితమైన వ్యక్తి అండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో అత్యంత సున్నితమైన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆయన అభిషేకాన్ని పొందుకున్న నీవు ఆ అభిషేకాన్ని ఏ రోజు కూడా నువ్వు లూజ్ చేసుకోకూడదు. కొంచెం ఆయనను బాధ పెట్టావా ఆయన నీ నుంచి వెళ్ళిపోతాడు. ఈ ప్రయాణం ఎట్లుంటుందంటే చాలా జాగ్రత్తగా నువ్వు చేయాలి పరిశుద్ధాత్మతో ప్రయాణం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సున్నితమైన వ్యక్తితో నువ్వు నడవాలంటే నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలంటే నువ్వు యేసయ్యలాగా జీవించగలిగితేనే ఆ సున్నితమైన వ్యక్తితో నువ్వు నడవగలవు. ఆయనను కొంచెం బాధ పెట్టిన, ఆయనకి ఇష్టం లేనిది కొంచెం చేసిన ఆయన నీ నుంచి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆయన నీ దగ్గరకు వచ్చాడంటే నువ్వు మరణించేంత వరకు ఆయన నీ దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు. ఆ విధంగా మనం జీవించాలి. హల్లెలూయా. ఒక్కసారి మన దగ్గరకు వచ్చాడంటే ఏ రోజు కూడా మనం ఆయనను బాధ పెట్టకూడదు. మనము ఆయనను సంతోషపెట్టే జీవితమే మనం జీవించాలి. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పండి? చాలా సున్నితమైన వ్యక్తి అంట పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన సంతోషిస్తాడంటే నువ్వు యేసయ్యకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే, నువ్వు యేసయ్య సువార్త ప్రకటిస్తూ ఉంటే, నువ్వు యేసయ్యకు మహిమకరంగా జీవిస్తూ ఉంటే నిన్ను బట్టి నీతో ప్రయాణం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలియకుండా ఆ వ్యక్తితో కలిసి మనం నడవలేం. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త యొక్క వ్యక్తిత్వం తెలియకుండా భార్య ప్రయాణం చేయలేదు, భార్య యొక్క వ్యక్తిత్వం తెలియకుండా భర్త ప్రయాణం చేయలేడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, సమ్మతి లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం తెలియకుండా వాటితో కలిసి నడవలేవు, ఆయనతో కలిసి ప్రయాణం చేయలేవు. ఆయన సున్నితమైన వ్యక్తిని నువ్వు తెలుసుకుంటే ఆయనతో కలిసి నువ్వు నడుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆ సున్నితమైన వ్యక్తితో నువ్వు ప్రయాణం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేనిది నీలో ఏది ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. నీలో ఆయనకి ఇష్టం లేనిది ఏది ఉన్నా ఆయన నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా అండి? ఇద్దరు వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఆయనకి ఇష్టం లేనిది ఏది ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో కలిసి ప్రయాణం చేయడు. ఎందుకంటే అపవిత్రమైనది ఏది ఉన్నా కూడా ఆయన అక్కడ సహించలేడు. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన పేరులోనే ఏముంది చెప్పండి? పరిశుద్ధాత్మ. మనలో అపవిత్రత ఉంటే ఆ పరిశుద్ధాత్మ మనతో కలిసి ఆయన ప్రయాణం చేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటావు, ఆ వ్యక్తి నీకు ఇష్టం లేని పనులు ఆ వ్యక్తి చేస్తే ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తామని చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆయనకి ఇష్టం లేనిది ఏదో ఈరోజు అది నువ్వు తీసి పారవేయాలంతే. హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేనిది నీలో ఏది ఉందో ఈ రాత్రి నువ్వు వదిలిపెడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో పాటు ప్రయాణం చేయడానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవలేరు. ఆయనతో నువ్వు సమ్మతి చేసుకో. ఫస్ట్ ఆయనతో ఒక అగ్రిమెంట్ చేసుకో, ఆయనతో ఒక బాండ్ చేసుకో. ప్రభువా, నేను నీ కోసమే జీవిస్తాను. ప్రభువా, నీకు ఇష్టం లేనిది ఏది నేను జీవించను, నీకు ఇష్టం లేనిది ఏది నేను కలిగి ఉండను అని దేవుడితో సమ్మతి పరుచుకో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో పాటు రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది దేవుని సన్నిధి అనుభవిస్తున్నారండి? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఈరోజు నీతో పాటు రావాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీతో ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన లైఫ్ టైం, తన జీవితకాలం అంతా, నీ జీవితకాలం అంతా
నీతో ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధమేనా? లేకుంటే ఇంకా ఆయనతో సంబంధిపరచుకోకుండా ఇంకా నీలో ఆయనకి ఇష్టం లేని నీలో పెట్టుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని దూరంగానే పెడతావా? లేకుంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నడవడానికి సిద్ధపడతావా? పరీక్షించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆరాధనలో ప్రార్థన చేస్తుంటావు, ఆరాధనలో దేవుని స్తుతిస్తుంటావు, ఆయా మీటింగ్స్లో దేవుని ప్రసన్నత అనుభవించినప్పుడు ఆయన నీ మీదకి వస్తాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే ఆ పాపపు క్రియలను బట్టి, ఆయన దుఃఖ పెట్టడం బట్టి. కానీ ఈరోజు ఆయన ఒక ప్రత్యేకత ఆయన ఏమిటంటే, ఆయన ఇక నుంచి నీ మీదకి గెస్ట్ లాగా రావదలుచుకోలేదు, కానీ నీతో ఫ్రెండ్ లాగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేకుంటే మీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఈ రాత్రి మీరే డిసైడ్ చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉండాలనుకుంటున్నాడంట. చూద్దాం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. చూడండి, ఎప్పుడు మనతోనే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎల్లప్పుడూ మనతో ఉండడానికి వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తున్నాడు మన కోసం. అదే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మీటింగ్స్లో మాత్రమే కాదు, చర్చిలోనే కాదు, ఎల్లప్పుడూ నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే విధంగా నీ జీవితం ఉందా? ఒకసారి చెక్ చేసుకో. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే విధంగా నువ్వు జీవిస్తున్నావా? లేకుంటే ఆయన నీ దగ్గరికి రావడానికి కొన్ని ఆటంకాలు కలుగు చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఆశ ఏమిటంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్న మీ అందరితో ఎల్లప్పుడూ ఉండాలనుకుంటున్నాడు. ఎవ్రీ డే, ఓన్లీ సండేనే కాదు, మండే కూడా నీతో ఉండాలనుకుంటున్నాడు, ట్యూస్డే కూడా నీతో ఉండాలనుకుంటున్నాడు. ప్రతిరోజు ఎల్లప్పుడూ 24 గంటలు నీతోనే ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధమైన ప్రియమైన దేవుని బిడ్డ? ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ మీరు మాత్రము ఆయనను దూరం పెట్టేస్తున్నారు. రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చిండేదేమో నీతో ఉండడానికి, ఎల్లప్పుడూ నీతో ఉండడానికి భూమి మీదకి వచ్చింటే నువ్వేం చేస్తున్నావు అంటే చిన్న చిన్న విషయాల కోసము ఆ పరిశుద్ధాత్మ దేవుని నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఎంత బాధాకరం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలా. ఆయన నీతో పాటు నీ కాలేజీకి రావాలని ఆశతో ఉన్నాడు, నీతో పాటు నీ ఆఫీస్కి రావాలని ఆశతో ఉన్నాడు, నీతో పాటు నీ గృహానికి రావాలని ఆశతో ఉన్నాడు. ప్రతి నిత్యం నీతో కలిసి ప్రయాణం చేయాలని, ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వచ్చాడు. కానీ మనం మాత్రము చిన్న చిన్న పాపాలకు, చిన్న చిన్న విషయాలకి పరిశుద్ధాత్మ దేవుని దూరం పెట్టేస్తున్నాం. కానీ ఈ రాత్రి ఎంతమంది ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నాతో ఉండాలని ఆశపడుతున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటే మీ జీవితం మారిపోతుంది. నేను చెప్పాను స్టార్టింగ్లోనే, మీరే ఒక అద్భుతంగా ఈ రాత్రి మారిపోవాలి. హల్లెలూయా. అద్భుతాల వైపు మీరు పరిగెత్తకూడదు, మీరే ఒక అద్భుతంగా మారిపోవాలి. హల్లెలూయా. ఒక చేపను మీకు ఇచ్చారనుకో, ఆ చేప తిన్న తర్వాత ఈవినింగ్ కల్లా చేప అరిగిపోతుంది. కానీ చేపలు పట్టడం మీరు నేర్చుకున్నారనుకోండి, మీ లైఫ్ టైం మీరు చేపలు తింటానే ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? మీరు అద్భుతముగా మీరే మారిపోయారనుకోండి, అద్భుతమైన దేవునితో మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి, మీ జీవిత కాలంలో ఎప్పుడు ఏది అవసరమైన మీకు అనుగ్రహిస్తాడు. కానీ ఈరోజు ఒక్క అద్భుతం చేయాలనుకుంటే మరలా రేపటి దినాన నీ పరిస్థితి ఏమిటి? అందుకనే మనము దేవునితో ఎట్లా ఉండాలంటే లైఫ్ టైం రిలేషన్షిప్ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితం బాగుపడాలా అని మనం ఆశపడుతున్నాం. ఈరోజు మన యొక్క కుటుంబాన్ని దీవించబడాలని ఆశపడుతున్నాం.
మన పరిచర్య అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాం. అయితే మీరు ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మీద మీ ఫోకస్ పెట్టుకోండి, ఆయన మీ పరిచర్యను అభివృద్ధి చెందిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీద నీ ఫోకస్ పెట్టుకో, ఆయన నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఈ రాత్రి నువ్వు అనారోగ్య సమస్యలు ఇక్కడికి వచ్చి ఉంటున్నావా? ఈ రాత్రి ఏ సమస్యలు ఇక్కడికి వచ్చావేమో, కానీ నీ ఫోకస్ పరిశుద్ధాత్మ దేవుని మీద పెట్టుకో, ఆయన నీ పక్షాన కార్యం చేయడం సఫలం చేస్తాడు. హల్లెలూయా. నీ పక్షాన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ చాలా మందిని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు ఆయనతో లైఫ్ టైం రిలేషన్షిప్ కలిగి ఉండడానికి. అందరూ దేవుని కోసం ఈరోజు సిద్ధపడదాం, ఈ రాత్రి సిద్ధపడదాం. మనలో ఆయనకి ఇష్టం లేనిది ఏది ఉందో అదంతా తొలగించుకుందాం. మనలో ఆయన వచ్చి నివసించే విధంగా మన హృదయం అనే ఇంటిని ఈరోజు క్లీన్ చేసేద్దాం అంత. హల్లెలూయా. హల్లెలూయా. మన హృదయం అనే ఇంటిని అంతా ఈరోజు క్లీన్ చేసేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందిని ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన బలమైన ఆత్మతో నింపబోతున్నాడు. చాలా మందిని ఆయన దర్శించబోతున్నాడు. ఈ రాత్రి సిద్ధపడండి. వాక్యం వింటూనే, ప్రభువా నాలో ఉన్నవన్నీ, నీకు ఇష్టం లేనివన్నీ తొలగించండి ప్రభువా అని వాక్యం వింటూనే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి, సిద్ధపరచుకుంటూ ఉండండి. దేవుడు ఈరోజు నీతో పాటు ఆయన మీ ఇంటికి రాబోతున్నాడు. హల్లెలూయా.